బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 4వ తరగతి తెలుగు రాజు కవి సాధన పత్రాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సాధన పత్రం 1. చదవడం, వ్యక్తపరచడం. 1, 2 పద్య భావాలను చదివి అచ్చుతో మొదలైన పదాలు రాయండి. ఉదాహరణ: ఒక, అదే, అయ్యాడు, అధికారం, అందంగా. 3, 4 పద్య భావాలను చదివి గుణింత పదాలు రాయండి. ఉదాహరణ: బాగా, రాజుగారికి, కవికి, పొగిడేవారు, మాటలు. తర్వాత 5, 6 పద్య భావాలను చదివి ద్విత్వాక్షర పదాలు రాయండి. ఉదాహరణ: కత్తి, యుద్ధాలు, మొత్తాన్ని, అన్నారు, ఎప్పటికీ. తర్వాత 1, 2, 3 పద్య భావాలలో ఉన్న సంయుక్తాక్షర పదాలు రాయండి. ఉదాహరణ: రాజ్యం, రాజ్యంలో, కావ్యాలు, రత్నాలతో, కష్టాలతో, కావ్యాలు, రాస్తారు. తర్వాత 4, 5 పద్య భావాలను రాయండి. 4వ పద్యం: రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు. రాజు ధనమిచ్చి సేవకులను నియమించుకున్నారు. కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం. ఆయన చెప్పే మాటలు విని, రచనలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. అడగక ముందే ఆయనకు కావలసిన సహాయం చేసేవారు. 5వ పద్య భావం: రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవారు కనుక ఆయన కత్తి ఎప్పుడూ రక్తాన్ని కురిపించేది. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 2. కింది వాక్యాలకు సరైన పద్యపాదాలు రాయండి. వాక్యం: ఒక పిల్లవాడు గొప్ప భవనంలో పుట్టాడు. పద్యపాదం: సౌధరాజమందు జన్మించెనొక బిడ్డ. 2, రాజును కవి లెక్క పెట్టడు. పద్యపాదం: రాజు కవి రాజు గణన సేయుడు. 3, గొప్ప కవి కలం అమృతం వర్షిస్తుంది. సుకవి చేతి కలము సుధలు గురియు. 4, సుకవి ప్రజల నాలుకలపైన జీవించాడు. సుకవి జీవించే ప్రజల నాలుకల యందు. తర్వాత కింది పేరా చదివి తప్పు ఒప్పులను రాయండి. కౌశికుడు తెలివైన, చురుకైన యువకుడు. అతడు తన స్నేహితుడితో న్యాయబద్ధంగా ధనం సంపాదించే విషయం మాట్లాడుతున్నాడు. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. 1, కౌశికుడు బద్ధకస్తుడు. తప్పు. 2, ధనం న్యాయబద్ధంగా సంపాదించాలి. ఒప్పు. వారికి దారిలో పులి ఎదురైంది. తప్పు. తెలివైన వారికి చచ్చిన ఎలుక పెట్టుబడి చాలు. ఒప్పు. తర్వాత సాధన పత్రం 3. కింది పేరా చదివి ఖాళీలు పూరించండి. రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టాడు. అదే రాజ్యంలో పూరి గుడిసెలో ఒక అబ్బాయి పుట్టాడు. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. ఖాళీలు పూరించండి. 1, రాజభవనంలో పుట్టినవాడు డాష్ అయ్యాడు. రాజు. 2, కవి డాష్లో పుట్టాడు. పూరి గుడిసె. 3, కవిగారు డాష్ డాష్ రచించారు. కథలు, కావ్యాలు. 4, రాజుగారి ఇల్లు డాష్తో నిండి ఉండేది. రత్నాలు. తర్వాత పాఠంలో ఫుల్ స్టాప్, చొక్క ముందున్న వాక్యాలు పేరాకు 1 చొప్పున 5 రాయండి. 1, రాజభవనంలో పుట్టినతడు పెరిగి రాజయ్యాడు. 2, రాజుగారి ఇల్లేమో రత్నాలతో నిండి అందంగా ఉండేది. 3, రాజుగారికి అధికారం ఉన్నదని కవికి తెలుసు. 4, కవి అంటే ప్రజలందరికీ ఇష్టం. రాజుగారి ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. తర్వాత సాధన పత్రం 4. పదజాలం. పదం చివర రా, మ, వ, రం వచ్చేలా 2 పదాలు రాయండి. ఉదాహరణ: వసారా, కుమారా, పదరా. తర్వాత మడమ. చివర మా వచ్చే పదాలు చీమ, దోమ. కడవ. చివర వా వచ్చే పదాలు పడవ, నావ, వరం. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత తే, లు, గు
పదం మొదట తే, మధ్యలో లు, చివర గు వచ్చేలా 2 పదాలు రాయండి. ఉదాహరణ: తే తెరువు, తెలుపు, తెలుసు. మధ్యలో లు వెలుగు, గెలుపు, గొలుసు. చివర గు గొడుగు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది పట్టికలో రాజుకి కవికి ఉపయోగపడే వస్తువుల జాబితా రాయండి. రాజు ఉదాహరణ: కత్తి, కిరీటం, సింహాసనం, రథం, విల్లు, గుర్రం. తర్వాత కవి ఉదాహరణ: కలం, సిరా, పుస్తకం, నిఘంటువు, గ్రంథాలు. తర్వాత సాధన పత్రం 5. ఇచ్చిన పదానికి అర్థం రాసి సొంత వాక్యంలో రాయండి. 1 శతము, 100 లేదా 100. సొంత వాక్యం: కవులు తమ కలంతో 100 పద్యాలు రచిస్తారు. 2 రుచిమయం, కాంతితో నిండినది. సొంత వాక్యం: రాజుగారి రాజభవనం రత్నాల కాంతితో నిండి అందంగా ఉంది. 3 స్తుతింతురు, పొగుడుతారు. రాజు అధికారాన్ని, ధనాన్ని చూసి ప్రజలు పొగుడుతారు. తర్వాత గల్లలో రాసిన అక్షరాలతో ఈ పాఠంలోని కొన్ని పదాలకు అర్థాలు రాయండి. 1 పూరి గుడిసె, రాళ్లమయం. 2 ప్రబలిరి, పెరిగిరి. 3 సుకవి, మంచి కవి. 4 ధనమయం, ధనము నిండిన. 5 శతము, 100. తర్వాత కింది అక్షరాలతో మొదలయ్యే 2 పదాలు రాయండి. ఉదాహరణ: రా రాణి, రాజేష్. జు జుట్టు, జున్ను. క కన్ను, కర్ర. వి వింత, వినాయకుడు. ద దబడ, తరువు. రు రుమాలు, రుజువు. తర్వాత సాధన పత్రం 6 స్వీయ రచన. కింది ఏకవచన పదాలకు బహువచనం పదాలకు ఏకవచనం రాయండి. రాజ్యం బహువచనాలు: రాజ్యం, రాజ్యాలు. భవనం, భవనాలు. గుడిసె, గుడిసెలు. రాజు, రాజులు. కవి, కవులు. కథ, కథలు. రత్నం, రత్నాలు. కష్టం, కష్టాలు. అధికారులు, అధికారి. సేవకులు, సేవకుడు. మాటలు, మాట. రచనలు, రచన. యుద్ధాలు, యుద్ధం. కత్తులు, కత్తి. కళాలు, కలం. లోకాలు, లోకం. తర్వాత కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. కష్టం, సుఖం. తెలుసు, తెలియదు. ఇష్టం, అయిష్టం. అమృతం, విషం. చల్లని, వెచ్చని. పుణ్యం, పాపం. తర్వాత సాధన పత్రం 7 స్వీయ రచన. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1 రాజును ప్రజలు ఎలా గౌరవించారు? జవాబు: రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆ భయంతో రాజుగారిని ప్రజలు గౌరవించేవారు. అంతేకాక రాజు అధికారాన్ని, ధనాన్ని చూసి కూడా ప్రజలు గౌరవించేవారు. తర్వాత 2 రాజు మరణిస్తే ఏమి జరిగింది? జవాబు: రాజు మరణిస్తే అయ్యయ్యో చుక్క రాలింది అని ప్రజలు అన్నారు. రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు. కొన్నాళ్లకు రాజును ప్రజలు మరిచిపోయారు. 3 పూరి గుడిసెలో పుట్టినవాడు ఏమయ్యాడు? జవాబు: పూరి గుడిసెలో పుట్టిన బిడ్డ పెరిగి బాగా చదువుకొని కవి అయ్యాడు. తర్వాత రాజు, కవికి గల తేడాలను రాయండి. జవాబు: రాజు పెద్ద భవనంలో పుట్టాడు, కవి పూరి గుడిసెలో పుట్టాడు. రాజు అధికారం చలాయిస్తాడు, కవి ఎన్నో గొప్ప కథలు, కావ్యాలు రచిస్తాడు. 3 రాజుగారంటే ప్రజలందరికీ భయం, కవి అంటే ప్రజలకు ఎంతో ఇష్టం. 4 రాజు చేతిలో కత్తి రక్తాన్ని కురిపిస్తుంది, కవి చేతిలో కలం అమృతం వంటి చల్లనైన రచనలు కురిపిస్తుంది. 5 రాజు రాతి విగ్రహాలలో కొంతకాలం జీవిస్తాడు, కవి ప్రజల నాలుకపై ఎల్లప్పుడూ జీవిస్తాడు. తర్వాత సాధన పత్రం 8 సృజనాత్మకత. ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1 మీ బడికి ఒక రచయిత వచ్చాడు,
ఆయన రచనలు ఎలా చేస్తారో మీరు అడిగారు. ఆయన సమాధానాలు చెప్పాడు. దీన్ని సంభాషణ రూపంలో రాయండి. విద్యార్థి: మీకు నమస్కారములు. రచయిత: మీకు దీవెనలు. విద్యార్థి: రచయిత గారు, మీరు రచనలు ఎలా చేస్తారు? రచయిత: నేను ముందుగా నా చుట్టూ ఉన్న వారి జీవితాన్ని గమనిస్తాను. విద్యార్థి: మీకు ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? రచయిత: చదువుతున్నప్పుడు, ప్రయాణంలోనూ, ఒంటరిగా ఆలోచన చేస్తున్నప్పుడు. విద్యార్థి: ఒక కథను వెంటనే రాస్తారా? రచయిత: కాదు, మొదట కథను మనసులో తయారు చేసుకుంటాను, తర్వాత పుస్తకంపై రాసి దాన్ని సరిదిద్దుతాను. ఈ విధంగా విద్యార్థికి రచయితకి మధ్య సంభాషణ జరుగుతుంది. తర్వాత కింది ఉదాహరణ ఆధారంగా ప్రశ్నలకు జవాబుల వంటి వాటిని సొంతంగా రాయండి. ఉదాహరణ: కత్తి కత్తి ఎక్కడ ఉంటావు? రాజుగారి నడుముకున్న వరలో ఉంటాను. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇలాగే కలం గురించి మీరు రాయండి. కలం కలం ఎక్కడ ఉంటావు? కవిగారి చేతిలో ఉంటాను. చేతిలో ఉండి ఏమి చేస్తావు? రచనలు చేయడంలో కవికి ఉపయోగపడతాను. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 9 భాషాంశాలు. కింది భాషా భాగాలకు పాఠం నుండి ఉదాహరణలు ఇవ్వండి. నామవాచకం: రాజు, కవి, కత్తి, కలం, రవి. సర్వనామం: నీకు, అది, అతడు, ఆయన, వారు. విశేషణం: గొప్ప, పెద్ద, బాగా, అందంగా, ఆనందంగా. క్రియ: పుట్టాడు, రచించాడు, అడిగాడు, పరిపాలించాడు, మరణించాడు. తర్వాత భాషా భాగాలకు మీ సొంత ఉదాహరణలు ఇవ్వండి. నామవాచకం: రవి, సీత, పులి, ఆవు, అడవి, పాము, గోదావరి, చెట్టు, చిలుక, పాలు. సర్వనామం: అతడు, ఆమె, అది, ఇది, వారు, ఇతడు, వాడు, వీడు, అవి, ఇవి. క్రియ: చదవడం, పాడడం, తినడం, ఎగరడం, పరుగెత్తడం, చూడడం, నవ్వడం, పాడడం, చదవడం. తర్వాత విశేషణం: వేగంగా, అందంగా, తీయగా, పొట్టి, ఎత్తు, లావు, మంచి, పుల్లగా, నలుపు, చేదు. అవ్యయం: ఔరా, ఆహా, ఓహో, అయ్యో, అకట, భలిరా, శభాష్, అక్కడ, ఇక్కడ, ఎప్పుడు. ఈ విధంగా పట్టిక నింపాల్సి ఉంటుంది. తర్వాత స్పందన పత్రం 4, 7, 8, 9 పాఠాలు. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. 1. మాట కన్న నెంచ మనసు దృఢము. దృఢము అంటే అర్థం గట్టిది. 2. ఛాయ పోలిక కుజన సజ్జన మైత్రి. మైత్రి అంటే స్నేహం. 3. మొదలు చూసిన కడుగొప్ప పిదప కురచ. కురచ అంటే పొట్టి. తేనెటీగ కూర్చి తెరువరి కీయద. తెరువరి అంటే బాటసారి. 5. ఎంత చెలిమి ఉన్న నెగతాళి చేయకు. చెలిమి అంటే అర్థం స్నేహం. తర్వాత 2. కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. 1. అధికారం, అనధికారం. కష్టం, సుఖం. తెలుసు, తెలియదు. ఇష్టం, అయిష్టం. అమృతం, విషం. చల్లని, వెచ్చని. మరణం, జననం. పుణ్యం, పాపం. తర్వాత 3. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. సంరక్షణ. తల్లిదండ్రులు పిల్లలను చక్కగా సంరక్షణ చేస్తారు. దానా.
ఆవుకి గడ్డిని దానాగా వేస్తారు. 3. అధిరోహించు. నేను కొండను అధిరోహించుతూ అలసిపోయాను. తర్వాత సాధన పత్రం 10. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. రాజు మరణిస్తే ఏమి జరిగింది? జవాబు: రాజు మరణిస్తే అయ్యయ్యో చుక్క రాలింది అని ప్రజలు అన్నారు. రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు. కొన్నాళ్లకు రాజును ప్రజలు మరిచిపోయారు. 2. కొడుకు పుట్టినందుకు ఆనందం ఎప్పుడు కలుగుతుందని కవి చెప్పాడు? జవాబు: ప్రజలందరూ తన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని కవి చెప్పాడు. తర్వాత 5. కింది భాషా భాగాలకు ఉదాహరణలు ఇవ్వండి. నామవాచకం: రాము, అమ్మ, సూర్యుడు. పాఠశాల, గంగానది, ఆంధ్రప్రదేశ్. పుస్తకం, పూలు, భారతదేశం. సర్వనామం: అతడు, అది, మనం. ఆమె, నేను, అవి. వారు, నువ్వు, ఇతడు. విశేషణం: తెలుపు, కారం, మంచి. పొట్టి, లావు, చేదు. పొడవు, తీపి, ఎత్తు. Thanks for watching this video. Please do subscribe Balanandam YouTube channel.